ఎన్ని కొల్లాదే తళ్ళిపోగాదే రానికి ఏం అవసరం ఉంది నీకు? నేను ఉన్నాను ఎడా, నేను ఒక 10 రోజుల నుంచి ఉంటున్నాను ఎడా. నేను డైరెక్ట్ అయిపోయినారా భయ్? నువ్వు ఎవరు మధ్యరా? అంతే కదా ప్రతి నిమిషం నా ఫ్రెండ్ అని తెలిసిన నువ్వు ఎట్లా ఫ్రెండ్షిప్ చేసుకుంటావు? ఎందుకు చెయ్యా అంటే నీ ఫ్రెండ్ నా ఫ్రెండ్ ఉండలేరా? ఎందుకు చేసుకుంటావు? మాట్లాడుకొని నువ్వెవరు చెప్పండి. నా గురించి ఎవరైనా నా గురించి మాట్లాడి చేయలేదు. అట్లా ఎట్లా వచ్చినావు డైరెక్ట్? ఏంది కాదన్నా, నేను తీసుకొచ్చిన. అదే ఈమెకి నీకేమైతుంది అంటే ఎంత బాధ ఉంటుందా అది? నేను అది కొట్టినప్పుడు ఏం చేసినావు? ఇద్దరు కొట్లాడుకొని తిట్టుకొని మీద మీద వాడి కొట్లాడినప్పుడేమో నేను కావాలి నీకు. ఇప్పుడు ఇద్దరు ఒకటైనప్పుడు నేను గుర్తురాదు. అచ్చా, నాకు నీ లెక్క రాదు. ఈడొక లెక్క ఆడొక లెక్క ఎక్స్ట్రా ఆడుతున్నా చంపాలా ఉడతా. ఈమె లెక్క రాదు. ఈడకుండా ఆడకుండా అని చెప్పండి. నీకు అర్థమైందా? ఇప్పుడు ఏంటి, మీరిద్దరు ఒకటే ఒకటే ఏం కదా. పెట్టిన వీడియోలో నేను ఒకళ్ళ గాలిపేయాలని నా అనుకుని ఒకళ్ళని తెస్తే వాళ్ళని కూడా అటు తిప్పుకొని ఈ రోజు నన్ను కొడుతుంటే ఈమెను కొడుతుంటేనే ఎన్నిసార్లు నువ్వు దిగురు. ఈ రోజు నా కోసం ఎవరు నించోలే కాబట్టి నువ్వు కొట్టినాను కూడా గమన. సో ఈరోజు వీడియో వచ్చేదంటే ఒకరు హ్యాపీగా ఉండి ఒకరు నవ్వుకోవడం నాకు చాలా ఇరిటేటింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే లోపలికి వెళ్తే ఇప్పుడు ఏకైకలో పక్కపక్కలు చంపేస్తున్నారు. కాబట్టి చూపిస్తాను ఇలా మంచిగా నవ్వుకుంటూ ఉంటారు కదా, వీళ్ళకి ఏం చేయాలో అది చేయొచ్చు. సో మనమైతే హర్షకి ఫోన్ చేసాం. వస్తుండే ఆల్రెడీ. వచ్చినప్పుడు మన వీడియోస్ తక్కువ స్టార్ట్ చేయొచ్చు. వస్తుండు మంచి హ్యాపీగా ఉన్నాకుండా ప్లేస్ పెట్టాం కదా. లోపల నీ ఫ్రెండ్ నీ అసలైన ఫ్రెండ్ కలిసి ఇద్దరు మంచి హ్యాపీగా ఉంటున్నారు. నువ్వు వీడియో కూడా చూస్తావు కదా వాళ్ళతో కలిసిపోవడం. దివ్య అంటున్నావు. దివ్య అంటే అన్ని చూసినా మరి ఏం చేయాలి? ఏం చేయాలి కాదు, లోపల చూడ ఇంకా మంచిగా చూస్తున్నారు. ఒకరి మీద ఒకరు కూర్చొని నవ్వుకుంటూ ఉంటున్నారు. రోజు ఇదేనా పని. నువ్వు 1 వీక్ నుంచి గ్రౌండ్ ఆట అని చెప్పి అడుగుయో వీళ్ళిద్దరు మంచిగా ఉంటున్నారు. ఉన్నారా లోపల ఉన్నారు. నువ్వు లాస్ట్ వీడియోలో ఏం చెప్పు, అసలు దివ్యని రావద్దు అని చెప్పి. అయినా సరే నీ సైడ్ నుంచి నువ్వు రావద్దు అని చెప్పి ఆమె సైడ్కి వెళ్ళిపోయి మంచిగా కలుసుకుంటున్నారు. లోపల ఉన్నారు కాదు, చూడు లోపల వచ్చి నీకు అర్థమవుతుంది. ఇగో నడు, నువ్వు లోపలికి వెళ్ళానుకో నీకు మొత్తం ఈ హ్యాపీనెస్ మొత్తం ఎలా ఉంటుంది. ఎన్ని కొల్లాదే తళ్ళిపోగాదే ఎందుకు వచ్చినావు? ఎన్ని అడిగేది నాకేమైందా? ఎవరు తీసుకొచ్చారు నిన్ను? ఇప్పుడు నేనే తీసుకొచ్చినా నిన్ను, నువ్వు మళ్ళీ నన్నే అడుగుతున్నావు నీకేమైందని. నవ్వుతే కదా నేను నవ్వుడు గురించి ఇప్పుడు ఆగాదు. తీసుకొచ్చింది ఎవరు? రావద్దనరా వాళ్ళు ఎందుకు వస్తున్నావు? ఇప్పుడు వచ్చిందని ఉండాలి. ఈమె ఎందుకు ఇంత క్లోజ్నెస్? ఫ్రెండ్స్. ఏం ఫ్రెండ్స్? ఇక్కడ ఫ్రెండ్స్ మీరు ఇక్కడ ఫ్రెండ్స్, ఇద్దరం ఫ్రెండ్స్. చెప్పు. మేము ఫ్రెండ్స్. నేనేమన్నా? సరే మాట్లాడు బ్రో. నేను మాట్లాడతాను. అడుగుతున్నాడు చెప్పు. నువ్వు నిన్ను అడుగుతున్నా ఎవరు అడుగుతా? ఈమె అసలు ఎందుకు వస్తుంది అని అడుగుతున్నా. చెప్పు. మేము ఫ్రెండ్స్. ఎందుకు వస్తున్నాను? వీడియో చేయమన్నా కాబట్టి వచ్చిన. నేను మొన్న ఏమన్నాను నీకు? రావద్దు అన్నా. మేము ఫ్రెండ్స్. ఎందుకైతుంది నీకు ఫ్రెండ్? ఎందుకు కావద్దు హర్ష? ఆహా, విధాడిందిరా నీతో వింత నాటకం. అవునా? ఫస్ట్ నుంచి ఎవరు నీకు ఫ్రెండ్? హర్ష. ఎవరు చెప్తే ఏనాలి నువ్వు? హర్ష. మళ్ళీ ఎప్పటి నుంచి వచ్చి నీకు ఫ్రెండ్స్ లో ఎవరు ఎప్పుడు అది ఎట్లా ఉంటది? మన పోయినప్పటి నుంచి ఇదే
ఇద్దరు చూడలేకపోతున్నాను అసలు ఏమో నవ్వుతూనే ఉంటున్నారు అనుకుంటాను. అయ్యో అయ్యో చూసాను ఏముంది ఎంత టూ మచ్ అన్న ఇది ఏందన్నా ఎంత నేను ఎందుకు తీసుకొచ్చిన నువ్వు అసలు ఎందుకు వచ్చినావు అని నువ్వు అడుగుతున్నా. రావద్దు, నువ్వు ఏం అవును. చేయాలి హర్ష? మళ్ళా నువ్వు చెప్తే నమ్మట్లేదు. ఏం నమ్మట్లేదు మళ్ళా వీడియో అది సారీ అది జస్ట్ వీళ్ళు చేయించినట్టు నువ్వు ఇప్పుడు నీకు నమ్మలేదు. ఏం అవసరం వీడికి అరే రానికి ఇప్పుడు అన్న? ఏమైంది హర్ష వస్తే? నీకు ఈడ నేను రానికి నీకు ఏం వస్తే అవసరం? ఏమైందంట వస్తే ఏమైంది అని ఒక మాట ఈడ నువ్వు రానికి ఏం అవసరం ఉంది నీకు? నేను ఉన్నాను ఈడ, లేదు. నేను ఒక 10 రోజుల నుంచి ఉంటున్నాను ఈడ. మేము మాట్లాడుకున్నాం. నేను రావద్దన్నా. ఫ్రెండ్స్ అయినా వచ్చినా అయితే ఏముంది? ఫ్రెండ్స్ ఇది ఎక్కడ ఫ్రెండ్స్ ఏందన్నా అరే, ఎందుకు వస్తుంది? friends అయినప్పుడు అసలు నీకేమైంది హర్ష? ఏమైందంట నవ్వుకుంటూనే ఉంటారు. నాకు పేషెన్స్ లెవెల్ చాలా తక్కువ. నేను చెప్తున్నా నువ్వు వచ్చినావు 10 రోజుల నుంచి తిరుగుతురు అంటే ఇద్దరు నాకు చెప్పారు ఒకళ్ళు. మేము తిరుగుతున్నాం కరెక్టే. ఇప్పుడు నేను ఏమైంది? నీకు లాస్ట్ ఏం చెప్పినా? రావద్దు అన్నావు. నేనేమన్నా వద్దు నీ ప్రాబ్లమ్స్ చూసుకోరి వీడికి రావద్దు అని అన్నా. నువ్వేం చేస్తున్నావు? నువ్వు చెప్తే నమ్మట్లేదు హర్ష. మళ్ళా అది నేను చేయించు. రావద్దు అన్నాక ఎందుకు వచ్చినావు అని అడుగుతున్నాను. నేను ఇప్పుడు మెల్లగానే వస్తే అడుగుతున్నా. ఏమైతుంది హర్ష? అంటే వీడికి తీసుకొచ్చింది ఎవరు? నేను నువ్వు తీసుకొచ్చినావు. నేను తీసుకొచ్చిన అయితే ఇప్పుడు లాస్ట్ కి ఇప్పుడు నువ్వు నన్నే friendship క్వశ్చన్ చేస్తున్నావు. ఏమైతుంది హర్ష? ఎవరు ఆమె ఎవరు అసలు నీతో ఫ్రెండ్షిప్ చేయనీకి? నువ్వు ఆమెతో ఆమె ఫ్రెండ్షిప్ నా చేయనీకి friend. ఎట్లయింది ఫ్రెండ్? నువ్వు ఎట్లయినా తను అట్లనే అయింది హర్ష. అంతే ఇద్దరు ఒకటేనా చెప్పు అడిగిందాన్ని. నువ్వు ఎవరు మారింది గేమ్ లో ఇగో వీళ్ళు ఆడిపించిన గేమ్ లో కాదు మాట్లాడి మీకు తెలియని మాట్లాడకండి, అర్థమవుతుందా? మీరు అసలు లేదు ఆమె మీద ఎందుకు పోతున్నావు కాదు నువ్వు? మాట్లాడి మాట మారిపోయింది. ఎందుకంటే ముందు ఎలా మాట్లాడదాన్ని ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నావు నీకెందుకు అంటున్నావు నీకెందుకు? నువ్వెవరు? అయింది అసలు నీ మొన్న ఆమె ఆయన support వచ్చింది కాబట్టి ఆయన దగ్గర ఉంటుండే. ఇప్పుడు ఆయన మళ్ళీ అట్లా చేస్తుంటే మళ్ళీ మాట్లాడుతుంది. అట్లా చేస్తున్నది ఒక నిమిషం అట్లా చేస్తున్నది నేను ఏం చేసిన? ఏది ఆడోళ్ళమే కదా. ఇప్పుడు మస్తు మంది ఆడవాళ్ళు ఉన్నారు, మరి అందరితో ఎందుకు ఫ్రెండ్షిప్ చేస్తారు? ఎందుకు చెయ్యా? ఇప్పుడు చెయ్యి, మీరు పో, మరి బయటికి పోయి చేసుకో. ఏదో చేస్తాం. మీరు ఫ్రెండ్షిప్ చేసుకునేది ఉంటే ఇప్పుడు నేను చెప్తే ఇటు దాకా వచ్చినావు కదా, అవును. మరి ఈ మన ఫ్రెండ్షిప్ ఉంటే బయట పెట్టుకోవాలి. ఇటు దాకా ఎందుకు వస్తున్నావు? ఫ్రెండ్ అట్లా వస్తే ఏమైతుంది హర్ష? అసలు నీకేం ప్రాబ్లం అవుతుంది అదే చెప్పు ఫస్ట్. నాకేం ప్రాబ్లం అవుతుంది? నేనైతే వాడికి కొడుతుండే నువ్వైతే సైలెంట్ గా ఉన్నావు కానీ నేను చెప్పే విధానం చెప్పిన ఇడికి రావద్దు అని అన్నా. నేను పిలుస్తేనే రావాలి. లేక నీకు ఇంకో నీకు సపరేట్ ఏదైనా కాంటాక్ట్స్ ఉంటే అది నువ్వు పెట్టుకో. నీకు సపరేట్ కాంటాక్ట్ ఉంటే అప్పుడు నువ్వు వచ్చినట్టు ఓకే. అట్లేమైంది? నేను తీసుకొచ్చి ఇటు దాకా వచ్చి తర్వాత నేనే వద్దు నువ్వు రాకు. ఏం ఫ్రెండ్స్ అయినప్పుడు నా అంతలా నేను వచ్చినా నువ్వేం అసలు ఏంటంటే తీసుకురాలేదు నీ ఇప్పుడు. డైరెక్ట్ అయిపోయినారా భయ్? నువ్వు ఎవరు మధ్యరా అంటున్నా. అంతే కదా. ఇప్పుడు చెప్పు. ఇదంతా ప్లానింగ్ కూడా తెలుసా? ఈవెన్ నేను ఓపెన్ గా నీకు చెప్తున్నా. తెలియకుండా మాట్లాడు. నాకు తెలియకుండా మాట్లాడక ఒక నిమిషం ఏమంటున్నా? నేను తీసుకొచ్చిన కదా నా ఫ్రెండ్ ని. తీసుకొచ్చినావు. నా ఫ్రెండ్ అని తెలిసిన నువ్వు ఎట్లా ఫ్రెండ్షిప్ చేసుకుంటావు? ఎందుకు చెయ్యా? అంటే నీ ఫ్రెండ్ నా ఫ్రెండ్ ఉండలేరా? ఎందుకు చేసుకుంటావు? అప్పుడు ఆమె నా ఇష్టం లేదు. నువ్వు నీ మాట్లాడొద్దు. friends నువ్వు మాట్లాడొద్దు అన్నాను. నా- ఆమె మీద చేయి ఇగో, పెడుతున్నావు. నువ్వు నీకంటే కోపం రాదు కదా? ఆగు, ఆగు. ఆడపిల్లని కొట్టావు కదా? నువ్వు ఒట్లు ఎందుకు ఫస్ట్ ఎత్తినావు చెయ్యి? ఇగో, అసలు నీకు చెయ్యి ఏమైంది? పెట్టి అసలు ఒక్క ఎందుకు నిమిషం ఆమె మాట్లాడు. మీద చెయ్యి ఎత్తినావు? ఆగా, నేను చెప్తా ఆమె నా ముందు ఒక మాట కూడా మాట్లాడకపోతుండే, ఇప్పుడు నాకే ఎదురు అరే మాట్లాడుతున్నామే. దిమాగ్ పనిచేస్తుందా? అప్పుడు నీ సపోర్ట్ వచ్చింది కాబట్టి ఏం రాకపోతుండే. ఇప్పుడు? ఇప్పుడు ఆమె మీద మీద ఎందుకు పోతున్నావు మళ్ళా? ఇప్పుడు ఎవరు సపోర్ట్ ఉంది ఆమె? ఇప్పుడు ఇద్దరు కొంచెం ఇద్దరు ఆమె ఎవరు? నువ్వు ఎవరు? ఆమెతో సపోర్ట్ ఆమెకు సపోర్ట్ మాట్లాడడానికి ఆమె ఎవరు? ఫ్రెండ్ హర్ష, సపోర్ట్ ఏం మాట్లాడు? సపోర్ట్ కొట్లాడుతున్నావు కదా? ఏం మాట్లాడుతున్నా? ఎక్కడ ఫ్రెండ్? ఎట్లా ఫ్రెండ్ చెప్పు? నీ పెంట నువ్వే పెట్టినావు కదా? ఏ ఈడ రియాలిటీ కనిపిస్తుంది. ఈడ పెంట కూడా పెట్టలే. ఆయన నేను నా కళ్ళతో చూసిన సరే అంత ఇకలు పక్కపక్కలు అంత ఫ్రెండ్స్ అయిపోయారా మీరు? చెప్పు ఇద్దరు ఇప్పుడు friends. ఏమైతుంది? ఏమైతుందండి? ఏమైతుందండి? ఈడ నిన్ను తీసుకొచ్చింది ఎందుకు? ఒకళ్ళు నాకు వాల్యూ ఇస్తలేరని చెప్పి తీసుకొచ్చిన. నువ్వు వాళ్ళతో చేతులు కలిపి ఇప్పుడు నువ్వు కూడా సేమ్ అయినావు కదా. మంచిగా ఉంటే ఇస్తారు వాల్యూ. అంటే ఇప్పుడు నేనే మంచిగా లేను. లేడు, నువ్వు నేనే మంచిగా లేను. చెప్తుంది ఇప్పుడు direct గా. మీరిద్దరు కలిసిపోయి నన్ను అంటుర్రా? డైరెక్ట్ చెప్తా ఒక వేస్ట్ గా అంటుంది. అదే అంటున్నా కదా. అన్ని ఎక్కించింది చెప్తున్నావు నన్ను. ఎక్కించలేదు తెలుస్తుంది నేను కదా మళ్ళీ అట్లా మాట్లాడు. అననే అనట్లేను. నువ్వు ఏమన్నా చెయ్యి అన్నా. అరే నేను నాకే వీడియోలో చూస్తున్నా. నేను ఎక్కడున్నా వీడియోలో అయితే చూస్తా, ఫాలో అవుతా కదా. ఇద్దరు చూస్తావు కదా, కలిసి ఇద్దరు కలిసి ఉండు, కలిసిమెలిసి చేసుడు. అసలు మస్తు చేస్తారు ఇది నేను ఎట్లా చెప్పాలి నాకు అర్థమైతే ఏదో చిన్నప్పటి నుంచి ఒక నిమిషం నీకు సపరేట్ తీసుకొచ్చి ఆమె వాల్యూ ఇయ్యలే ఆడ. నువ్వు నాతో వచ్చినావు కాబట్టి ఈడ నీకు వాల్యూ ఉంది. పెట్టుకున్నా
నా దగ్గర పెట్టుకోవాలి, ఆడ కాదు, నా దగ్గర పెట్టుకోవాలని అర్జున్. ఇన్ని రోజులు ఒక్క నిమిషం, ఇన్ని రోజులు నువ్వు వచ్చినావా? నిన్ను పిలిచిరా? ఇన్ని రోజులు పిలిచిందా ఖుషి? ఫోన్ చేసి పిలిచిందా? నేను తీసుకొస్తే వచ్చిన తర్వాత ఫ్రెండ్ అయిన తర్వాత ఇప్పుడు నీకేమైతుందని నువ్వు నన్ను క్వశ్చన్ ఇస్తున్నావా? ఇది కరెక్టా? మళ్ళీ నువ్వు ఎట్లా చేస్తున్నావు నేనా? నేను ఏమన్నా నన్ను ఏడిపిస్తున్నా అని అంటే నువ్వు వింటున్నావా? వినట్లేదు. నేను వినకపోతే ప్రాబ్లం నువ్వు నాతో సార్ట్ చేసుకోవాలా, అంతేగాని నువ్వు డైరెక్ట్ అయిపోయి ఇడికి వచ్చేసి ఆమెతో నవ్వుకుంటా తిరుక్కుంటా వీడియోలు చేసుకుంటా ఇదా నీ క్యారెక్టర్? క్యారెక్టర్ రాదు, ఇప్పుడు friends నీకు 1% రైట్ లేదు నాతో మాట్లాడనీకి. నేను నా దోస్తుతో మాట్లాడుకుంటున్నాను. నేను కూడా మా దోస్త్ నేను నా దోస్తుని ఇక్కడికి తీసుకొస్తే దోస్తుని పడేసుకొని ఆమెను ఒకటి చేసుకున్నా. ఇప్పుడు నేను అన్నా ఇద్దరు కలిసి ఒకటి అయ్యారు అన్న, ఒకటి చేస్తున్నావు కదా. చెప్పు ఏది ఎట్లా friends? మీ గురించి స్టోరీ నా గురించి స్టోరీ మాట్లాడుకొని నువ్వెవరు చెప్పండి. నా గురించి ఎవరైనా నా గురించి మాట్లాడి చేయలేదు. వచ్చిర్రు కలిసి వచ్చిర్రు కదా, సరే మ్యాచ్ జోనికి వచ్చి నేనే పిలిచిన అందరినీ కాబట్టి అనుకున్నా. కానీ ఇన్ని రోజులు ఇంత కలిసి తిరుగుతున్నారు, ఇదంతా అవుతుంది. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? నాతో ఉన్నప్పుడు 5-6 గంటలకి వెళ్ళిపోవాలా, మమ్మీ తిడుతుంది, మా వాడు తిడతారు అంటే టైం ఎంత అవుతుంది? ఏం చేస్తున్నావు? అంటే ఇప్పుడు రాకపోతే 10-11 గంటల దాకా ఉండాలా? అరే మేము మాట్లాడుకుంటాం కదా, మమ్మీతో మాట్లాడుతుంది, నేను మీ మమ్మీతో మాట్లాడుతుందా? మీ మమ్మీకి ఫోన్ చేసి నేను మాట్లాడతా. నువ్వు ఏం తెలుసా తిరుగుతున్నావు ఆమె చూడండి. అన్ని చెప్పినందుకే నేను మారిపోయినా. నీ గురించి అన్ని చెప్పింది. ఏం మారిపోయావు అంటే అట్లా ఫ్రెండ్స్ అయినాం, నీ గురించి షేర్ చేసుకుంటుంటే ఫ్రెండ్స్ అయినాం. మీ ఇద్దరు కోసం మీ ఇద్దరు కలిసినట్టుందంటే బాయ్ ఫ్రెండ్ నువ్వు నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పలేదు. నా గురించి చెప్తే నువ్వు ఫ్రెండ్ కావడేంది? ఏం ప్రాబ్లం అయితే నాకు అర్థమైతలే. నాకు ప్రాబ్లం ఏంటంటే నేను తీసుకొచ్చిన వాళ్ళు ఈడ నన్ను పక్కన పెట్టి వేరే వాళ్ళతో క్లోజ్ అవుతారు అంటే నాకు ప్రాబ్లమే. అది అట్లానే ఉంది, కనిపిస్తుంది కదా. వచ్చినప్పుడు తిట్టుకుర్రు కొట్టిర్రు. నిన్ను కొడుతుంటే ఆమె నీ దోస్తు, ఇప్పుడు అయింది కదా దోస్తు, నిన్ను కొడుతుంటే నేను మధ్యలో ఉన్నా. ఇప్పుడు నీకు ఆమె ఒకటి అయిపోయింది, నేను వేరే అయిపోయింది. మన ఇద్దరు ఫ్రెండ్షిప్ ఎన్నో రోజుల నుంచి ఉన్న ఫ్రెండ్షిప్ వేరు. ఇప్పుడు మొన్న వచ్చింది నీకు ఎక్కువైంది. నువ్వు నన్ను కొట్టలే మళ్ళా. ఇప్పుడు మన ఇద్దరి మధ్యలో ఇంత నడుస్తుంటే నువ్వు కంపేర్ చేస్తున్నావు కదా ఆమెకి. నాకు కంపారిజన్ అనట్లే, నువ్వు కూడా కొట్టినావు కదా. ఇప్పుడు ఏమైతుంది? మంచి అడ్జస్ట్ రెస్పెక్ట్ బాగా ఇస్తున్నాను. నీ క్యారెక్టర్ కూడా మంచిగా చూపిస్తున్నావు. నేను తెస్తున్నా. నువ్వు ఫ్రెండ్ కి క్యారెక్టర్ కి ఎందుకు ఎట్లా ఇస్తున్నావు? ఫ్రెండ్షిప్ మేము జస్ట్ క్యారెక్టర్ నువ్వు వచ్చినప్పుడు నువ్వు నించుంటేనే అసలు తట్టుకోలే ఆమె. మాట్లాడుకుని ఒకటే నువ్వు మధ్యలో ఎన్నో చేసినావు కదా. అంతా ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా, దానికి కరెక్ట్ ఆన్సర్. నేను ఏమన్నా ఆ రోజు వద్దు, నేను ఏమన్నా ఉంటే నేను పిలుస్తాను కాబట్టి ఎట్లా వచ్చినావు డైరెక్ట్? నువ్వు రేపు నుంచి రా చెప్పింది కదా, విను. వస్తావా? అట్లా ఎట్లా వచ్చినావు డైరెక్ట్? ఏంది వస్తా రావద్దంటే వస్తున్నాను రేపు నుంచి. ఎందుకు ఇదంతా ఆడుతున్న గేమ్ ఇది. మాట్లాడకు అంటావు కదా, అసలు తెలియకుండా చూడకుండా వినకుండా మాట్లాడుతుంది. నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? ఇప్పుడు పెంట పడితే అయిపోయిందా? ఓవర్ పెంట పెట్టారు. నిజం చూపించింది నాకు. ఏం పెట్టలే. నేనేం చేసిన? నాకేమని నీకెళ్ళే తెలుసు. ఎవరు చెప్పిర్రు నాకేమని? నాకేం అవసరం? మాట్లాడుకుంటే నీకేమైతుంది? ఏమైతుంది చెప్పు, మాకు క్లియర్ చెప్పు కదా. ఇప్పుడు ఏంటది 100 రూపాయలు ఆర్టిస్ట్ ఇంటితో తిరిగినప్పుడు నువ్వు ఎందుకు అది పెట్టుకున్నావు? మరి లొల్లి చెప్పు. ఎందుకు తాగితే ఎందుకు లొల్లి పెట్టుకున్నావు? ఆగు, కలిసి ఉన్నానని చెప్పి నవ్వుతే మీ వల్ల అవుతలే. అసలు నీకు మండుతుంది. అరే నవ్వుతే రేపటి నుంచి దమాకుందా నీకు? నేను తీసుకొచ్చింది ఏంది? ఏం చెప్పినా? ఏం చెప్పి తెచ్చినా? నువ్వేం చేస్తున్నావు ఈడ? అరే కాదన్నా, నేను తీసుకొచ్చిన. అదే ఏమికి నీకేమైతుంది అంటే ఎంత బాధ ఉంటుందా అది? గుర్తింపు ఉందా ఏమన్నా?
ఎవరి వల్ల వచ్చింది గుర్తింపు? నీ వల్లనే నేను ఆ, మళ్ళా కాదనట్లే. నువ్వు నన్నే పక్కకు పెడుతున్నావు. ఇప్పుడు ఆమె దగ్గర పోతున్నావు. రేపు ఆమె ఎవరైనా పరిచయం చేస్తే ఈమెను పక్కకు చేసి ఆమెతో పోతావా? అట్లా ఎట్లా పోతా మరి ఇప్పుడు నువ్వు చేసింది అదే కదా. అరే లేడికో అంటే ధమాకు ఉంటే అర్థమవుతుంది. ధమాకు లేని వాడు నీళ్ళంతా నిల్చుంటాడు గమ్మున. మళ్ళా నిల్చోడు అట్లనే గమ్మున. ఓ ఆలీల దోస్తులను తెచ్చుకుంటే ఆలీల దోస్తులను తెచ్చుకొని వాళ్ళతో నవ్వుకుంటూ దోస్తాన్ని చేసుకున్నాడు కాదు. నేను నవ్వుడు గురించి మాట్లాడతాను నేను. ఈమెతో నీకేం పని? అరే ఉన్నాయి 100 పనులు ఉన్నాయి. ఎందుకు ఆ 100 పనులు ఇన్ని రోజులు ఎందుకు లేవు? ఇప్పుడు ఎందుకు వచ్చింది? వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? అంతే, అది మాకు ఎక్స్ప్లెనేషన్ లేదు మా దగ్గర. మేము ఏం ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ ఎందుకు అసలు దీనికి ఫ్రెండ్స్ కి? ఇద్దరు భర్త చేశారనుకో నువ్వు లేక అదే అన్నా నాకు అదే కనిపిస్తుంది అన్న. నాకు ఇంకో ఈమె నాకు అనవసరం. నేను ఫరక్ కూడా పడదు ఏం చేసుకున్నాను. ఎట్లా అంటే ఈమె ఏంటని వస్తా ఉంటాను ఇట్లా వస్తుంది అట్లా ఎందుకు నా ముందే చెప్తుంది కదా అన్న. నేను ఈమె తీసుకొచ్చిందా నేను? ఫ్రెండ్స్ ఇక్కడ కూర్చొని నిల్చుంటాం కదా. ఇట్లా ఉంది చేసాం, మనం కూడా చేసాం. ఇంకెంత మందిని తీసుకొస్తే ఎన్ని కథలు పడుతుందో అది కూడా చూస్తాను నేను. చూసుకో, ఈ కథలు నేను వాడలే, అది గుర్తు అవునా? నువ్వు మాట్లాడకు, నువ్వు మాట్లాడకు. నీకు రైటే లేదు మాట్లాడేది, అర్థమైందా? ఎవరికి లేదు రైట్, నువ్వు నీకు మాట్లాడు. ఒక్కనికే ఉంది. అవు. అట్లా ఇట్లా అనుకుంటే వర్షం మనం మొన్న వీడియోలో అట్లా నన్ను కొట్టి నన్ను చేసినప్పుడు ఎవరు కొట్టి? నువ్వు నేను కొట్టినా? సారీ ఆయన ఎవరు కొట్టి? చేసినప్పుడు ఎవరు నువ్వు కొట్టిరు? ఏం తెలియనప్పుడే వచ్చి నేను ఆపలే. నిన్ను ఎవరు కొట్టిరు? ఆపిండు కదా ఆపలే నేను. అది కొట్టినప్పుడు ఏం చేసినావు? ఎవరు కొట్టిరు? మీరిద్దరు కొట్లాడుకొని తిట్టుకొని మీద మీద వాడి కొట్లాడినప్పుడేమో నేను కావాలి నీకు. ఇప్పుడు ఇద్దరు ఒకటైనప్పుడు నేను గుర్తు రాదు. అర్థమైతే అసలు నా రోజు పది రోజులైతే నేను వచ్చి. ఎక్కిచ్చిరు అని చెప్తే 10 రోజులైతుంది ఇది వచ్చి. ఒక్కసారి నాకు ఫోన్ చేసిందా? సరే మరి నేను వచ్చిన ఆఫీస్ కి, నువ్వు ఏడున్నావు అని చేసావా ఒకసారి చెప్పు చేసినావా? ఈమెకి చేసి వచ్చావు ఏమికి చేసావు ఎవరికి చేసావు అది చూసావా ఎందుకు చేసినావు మళ్ళా? చేసి మీతో అంటే నీకేం ఓవరాల్ వీడికి రావాలంటే అబ్బాయా అమ్మాయి నువ్వు అబ్బాయితో చేసుకో అమ్మాయితో చేసుకో, నాకు ఫరక్ పడదు. నువ్వు ఏమన్నా పోరివా? పోరి కాదన్నప్పుడు నేను వీడికి నా పేరుతో నేను వీడికి తీసుకొచ్చి నీకు ఒక ఫ్రెండ్షిప్ లెవెల్ ఇచ్చిన. నువ్వేం చేయాలా? అది పెట్టుకోవాలా. నువ్వేం చేసినావు? నన్నే సైడ్ చేసి మీరిద్దరు ఒకటే. అవసరం ఉన్నంత వరకే వాడతారు, నేను చెప్తున్నా కదా. అవసరం అయిపోయింది అనుకో. చూసినా అట్లా ఏముండదు. అట్లా మీరు అనుకుంటే అవునా? మీరా? ఎన్ని రోజుల నుంచి చూస్తున్నావు? ఎన్ని రోజుల నుంచి చూస్తున్నావు? 10 రోజులు 15 రోజులు అంతే. నేను చూస్తున్నా, సంవత్సరాల నుంచి చూస్తున్నా. నాకు చెప్పకు నువ్వు. నువ్వు నా దగ్గర మాట్లాడకు. నువ్వు అదే డైలాగ్ కాదు మాట్లాడాలి. అర్థమైందా? నువ్వు నా దగ్గర మాట్లాడకు. మాకు కూడా తెలుస్తుంది. మీకా? ఎవరు నువ్వు అసలు? ఎవరు? నేను నీడికి తీసుకొచ్చిందే నేను. అసలు నువ్వు ఏమైంది? మళ్ళీ నాకు చెప్తున్నావా? మా ఫ్రెండ్ ఈయనెవరు? తెలియదు, అందరికీ తెలుసు, నాకు చెప్పాల్సిన అవసరం లేదు. దేశం మొత్తం తెలుసు. ఎక్కడ ఎవరికి ఎక్కువ ఇస్తున్నావు ప్రయారిటీ? ప్రయారిటీ అంటే పోతుంది తెలుసు కదా. మరి ఇటు ఉంటే ఇప్పటికి ఒక ఫోన్ అని వస్తుండే. మరి వస్తున్నారా? అవి నువ్వు ఏమైంది? వస్తలేవు అని. ఇట్లా ఉంటుంది అని చెప్తారు ఎవరన్నా? సరే ఆమె ఫోన్ చేయలేదు, నేను ఫోన్ చేసినప్పుడు ఎందుకు నువ్వు ఎత్తలేదు? ఎవరు? నీతో ఎందుకు మాట్లాడాలి నేను? ఎందుకు ఫోన్ చేయనికేముంది? నేను నీతో ఎందుకు మాట్లాడాలా? అట్లా నువ్వు చేయవా? ఎట్లా? చేయలేదు. ఏంది? మామూలుగా నువ్వు ఎప్పుడు ఫోన్ చేయవు? ఏంది ఫోన్? అరే మొన్న కూడా అన్న వచ్చిర్రు, టోర్నమెంట్ కి వచ్చిర్రు కాబట్టి అందరితో నవ్వుకుంటా పలకరించిన, మాట్లాడినా. మీరు నా కోసం వచ్చిర్రు కాబట్టి నేను మాట్లాడినా, అంతే. ఈడు అప్పుడు ఉన్నదే కూడా చూస్తా నీకోసం ఇవ్వు. అంటే ఇప్పుడు కథలన్నీ పడుతున్నావు. ఏంటండి? ఇప్పుడు కూడా ఇట్లా అనుకోవాలి కదా. సరే మేము ఇద్దరం మాట్లాడుకుంటాం. నువ్వేం ఇప్పుడు ఏదో చేస్తున్నావు? ఆగాగు, ఇప్పుడు ఏదో చెప్పింది ఈమె. మీరిద్దరు ఇట్లా మాట్లాడుకుంటారు. నేను మాట్లాడుకుంటా. ఏం చేస్తున్నావు మధ్యలో? ఇప్పుడు ఈ మీద ఉంది. ఇప్పుడు ఉన్నదే ఈ కోసం అన్నప్పుడు ఇంతో మాట్లాడకుండా మాట్లాడతావు. ఆమె అన్న ఒక నిమిషం. ఇంకో మన ఇద్దరి మధ్యలో ఉన్న కొట్లాటాలన్నీ తీసేస్తా. ఏమైనా వెళ్ళిపోమా? రైట్ చెప్పు ఇప్పుడు చెప్పు. వెళ్ళిపోమా? చెప్పా నేను అట్లా. అదిగో ఇది నువ్వు ఆయన చెప్పడం వల్ల వచ్చినావు కాదు. నువ్వు ఇలాంటి ఓన్లీ కాదు. నీకు ఎందుకు వస్తుంది? నీకు ఎందుకు వస్తుంది? మేమిద్దరం మాట్లాడితే తీసుకొచ్చినావా ఈమెని? అవును, తీసుకొచ్చినప్పుడు మేము ఫ్రెండ్స్ అయితే ఏమైంది? ఇప్పుడు నీతోనే ఉంటది, నాతో క్యాజువల్ ఉంటది. అచ్చా నాకు నీ లెక్క రాదు. ఈడొక లెక్క ఆడొక లెక్క. ఏం చేయకు, ఎక్స్ట్రా ఆడుతున్నా, చంపాలా ఉడతా. నాకు ఈ మెలక రాదు. ఈడకుండా ఉండి ఆడకుండా ఉండు అని చెప్పండి. నీకు అర్థమైందా? ఇప్పుడు ఈమె కొట్టినా కానీ కూడా మొన్నటి వరకు నా మీద చేయనీయలేదు. ఏమన్నా అయినా కానీ
డ్రామాలు డ్రామా వద్దు సాలిగా కొట్టిన తర్వాత 2-3 నిమిషాల తర్వాత నేను చెప్పినాక కొట్టొద్దు అంట. ఇప్పుడు ఏంది మీరు ఇద్దరు ఒకటే అంతే కదా, ఇద్దరు ఒకటే అయింది కదా. ఇదిగో నేను ఒక మాట చెప్తున్నా. ఇదిగో, ఒక నిమిషం పెట్టిన వీడియోలో నేను ఒకళ్ళ గాల్పియాలని నా అనుకుని ఒకళ్ళని తెస్తే వాళ్ళని కూడా అటు తిప్పుకొని ఈ రోజు నన్ను కొడుతుంటే ఈమెను కొడుతుంటేనే ఎన్నిసార్లు నువ్వు జిరుగురు ఈమెను కొడుతుంటే ఎన్నిసార్లు నేను ఆపినా నాకు తెలుసు. సరే సరే ఒక్క నిమిషం. ఏం కావాలో చెప్తావా? ఈ రోజు నాకు ఈ రోజు నా కోసం ఎవరు నించోలే కాబట్టి నువ్వు కొట్టినాను కూడా గమనం ఉండే చూడు నా మీద చేసి ఎట్లా వచ్చింది మధ్యలో అట్లా లేదు ఈమె. కాబట్టి ఇగో మీరు తప్పు ఏం చేస్తున్నారు? నువ్వు కరెక్ట్, నువ్వు ఇంకా కరెక్ట్, నువ్వైతే సూపర్ కరెక్ట్, వేరే లెవెల్ చాలా కరెక్ట్. నువ్వు నేను ఇయ్యద్దు అమ్మాయిని ఎలా ఉండకూడదు చూపించినావు నాకు. క్యారెక్టర్ అంటే ఏం తెలుసా నేను చెప్పాలా? నేను చెప్తున్నా క్యారెక్టర్ అంటే ఊకే ఆ బ్యాడ్ మీనింగ్ లోనే పోదు. ఏం తెలుసా, ఒక మనిషి నిన్ను ఒక దగ్గర తీసుకొచ్చి నీకు ఒక గుర్తింపు ఇచ్చిన తర్వాత నువ్వు ఆని జరిపి నాకు ఈమె తోస్తేంది ఈమెనే మంచిదని ఈమె క్యారెక్టర్ ఎట్లా ఉందంటే ఈమె మాట్లాడితే ఈమెతో ఉండడం, ఈమె మాట్లాడకపోతే ఇక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ ఎందుకు ఇట్లా? అసలు నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు? మేము ఇప్పుడు ఆయన ఎవరు పక్కన నిన్ను ఎప్పుడు పక్కన పెట్టినా నాకు కాల్ చేయను, నువ్వు బిజీ ఉన్నావు కదా. ఎప్పుడు నాతో నీడికి వస్తావు నువ్వు డైరెక్ట్ ఎట్లా వచ్చినావు చెప్పు. ఇద్దరు కలిసి వస్తుర్రా? ఇన్ని రోజులు లేవు కదా మరి కలిసి రావడం. ఫ్రెండ్స్ కదా, ఫ్రెండ్స్ కలిసి వస్తారు. సరే సూపర్ ఫ్రెండ్స్. ఇద్దరికి నేను చుక్కలు చూపించకపోతే అని అడగను. అట్లే చేసుకోండి అన్న. అనవసరంగా నేను ఏదో ఆనందంలో వచ్చిన ఆనందం ఎవరితో పంచుకోవాలో కూడా తెలుసు నాకు. పంచుకుంటాడు. నువ్వు అసలు నాకు ఇష్టం లేవు, నువ్వు నాతో మాట్లాడద్దు. నువ్వు చూపించినావు, ఒక ఇజ్జత్ ఇచ్చినావు నాకు. ఆ ఆనందం నేను ఎట్లా పంచుకోవాలో నేను ఎవరితో పంచుకోవాలో నాకు తెలుసు. ఏం లేదు నేను చెప్పాలా? ఒక రోజు మంచిగా ఉంటాడు, ఒక రోజు రోగం వస్తానికి మొత్తం ఇగో అయిన వల్ల అసలు కూర్చో అడుగు చెప్తా. మెల్లగా నవ్వుకోవాలి, ఇక్కడ పక్క పక్కన ఉంటే ఇలాగ ఉంటది.